ఆడ ఎక్కనికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. అందరూ కూడా దిగనికే పోటీ పడుతున్నారు కానీ ఎక్కనికి అయితే ఒక్కరు కూడా లేరు. ఇప్పటికే ఎంపీ ఎలక్షన్స్ లోనే గుండుసున్న వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజులలో అంటే ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ మా పాలకుర్తి నియోజకవర్గంలో అయితే ఒక్క చోట కూడా గెలిచే దాఖలాలు ఎక్కడ కూడా లేవు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీకే తక్కుతాయి. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. మాకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరని ఊరు అనేది ఎక్కడ కూడా ఉండదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏవైతే ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేపట్టినరో అన్నమాట కన్నా కూడా ఇంకా కొన్ని ఎక్కువనే చేస్తున్నారు. ఇప్పుడు సన్నబియ్యం పథకం అయితే మీరు అందరు చూస్తున్నారు. అది నిజంగా కూడా ఈ సన్నబియ్యం పథకం అనేది చరిత్రలో నిలిచిపోయే పథకము. ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ఈ ప్రభుత్వ పథకాలు అన్నీ ఇచ్చేది పేదవాళ్ళ కోసమే. మరి అట్లాంటి పేదవాళ్ళకి దొడ్డు బియ్యం ఇస్తుంటే ఎవరు కూడా ఉపయోగించుకోకుండా అమ్ముకోవడమో లేకపోతే ఏదో పిండితోటి పట్టించుకోవడమో చేసేటోళ్ళు, ఎక్కువ శాతం కోడ్ల ఫామ్లకు అమ్మడం అట్లాంటివి చేసేటోళ్ళు. కానీ ఈరోజు సన్న బియ్యము అడగండి, ఒక్కరు కూడా ఒక పిడికెడు కూడా ఎవరికి ఇయ్యరు. 2-3 చోట్ల నేను కూడా భోజనం చేసిన సన్న బియ్యంతో, ఆ రేషన్ బియ్యంతో. ఎట్లా అంటే రోజు ఇంట్లో తింటే ఎట్లుంటుందో అదే విధంగా ఉంది. అంటే తినే తిండి దగ్గర ఏంది తేడా అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులందరూ కూడా ఆలోచన చేసి అంటే డబ్బులు ఉన్నోడేమో సన్న బియ్యం తింటాడా,